అదే విధముగా నిలబడి ఉండగా కీర్తన పుస్తకంలో నుండి 264వ సంగీతము, ఈ సంఘపు పునాది క్రీస్తే సాధీష్యుడే అనే సంగీతము పాడుచు ఇటు దైవారాధనను ప్రారంభించుకుందాము. కీర్తన పుస్తకంలో నుండి 264వ సంగీతము.
మనమందరం అదే విధముగా నిలబడి ఉండగా ఆరాధన క్రమ పుస్తకంలో నుండి మొదటి పుటలో ఉన్నటువంటి పరిశుద్ధ కృతజ్ఞతాస్తుతి యూకరిస్తూ ఆరాధన క్రమమును అనుసరించుదము. ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసే ఉన్నవి. ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామును యుక్తముగా మహిమపరచున్నట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఇదిగో ఇవ్వబడినటువంటి స్తుతి ప్రార్థన అందరము కలిసి చేయదము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఓ ప్రభు అయిన దేవ, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రి అయిన దేవ, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడవగు ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు, ఓ ప్రభు అయిన దేవ, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, మమ్మని కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉండువాడా, మమ్మని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము ప్రవక్తల సంగ్రహమును విందము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవాలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రభువా, మమ్మల్ని కనికరించి ఈ ఆజ్ఞలు గైకొనుటకు మా హృదయములను ప్రేరేపించు. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వింటకును ప్రభు యొక్క శరీరక్తమును పుచ్చుకుంటకును మనము కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాలుని లేదా అదే విధముగా నిలబడి మౌనముగా మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసంతోనూ ఆయన్ను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదము. మన పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోను పశ్చాత్తాపడి మన పొరుగువారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గమునందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గల వారి మగుటకు నిశ్చయించుకొనుచున్న మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధాన పరచబడవాలనని సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకొందము.
మనమందరము అదే విధముగా నిలబడి మూడవ పుటలో ఉన్నటువంటి పాపము ఒప్పుకొలు ప్రార్థన అందరము కలిసి చేయుదము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేసిమని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకటిలో నడుచుకుని క్రీస్తు నామమును పలికి దుష్టత్వం నుండి తొలగుకుంటుని మమ్మల్ని కనికరించమని నిన్ను బతిమాలు కొంచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడిగల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన యొద్దకు నిత్యముగా మల్లువారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యమును వినిడి. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోను నిజమైన విశ్వాసముతోను తన వైపునకు మల్లు వారికి అందరికీ నీ పాపములు క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణములతో మనల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవములకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మీకు తోడై ఉండును గాక. నీ ఆత్మకును తోడైండును గాక. దయచేసి సంఘమంతా కూర్చుండవలసిందిగా మనవి చేస్తున్నాము. తిరిగి మనమందరము కలిసి దేవుని మహిమపరచులాగున కీర్తన పుస్తకంలో నుండి 159వ కీర్తన, ద్రాక్షవల్లిని నేను ద్రాక్ష తీగలు మీరు అనే కీర్తన పాడుచు దేవుని మహిమపరచుదాము. కీర్తన పుస్తకంలో నుండి 159వ కీర్తన.
పరిశుద్ధ దైవారాధన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు ఏర్పాటు చేయబడిన వారిచే చదివి వినిపించబడును. ఈ పరిశుద్ధ దినం మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ద్రాక్షవల్లి మరియు తీగలు. ఈ అంశానికై ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగం యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 15 నుంచి 23 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు 37:15 వచన ప్రారంభం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకొని దాని మీద యూదా వారిదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలులదనియు పేర్లు వ్రాయుము. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలు వారిదనియు వ్రాయుము. అప్పుడది ఏకమైన తునక యగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తునక యగును. ఇందులకు తాత్పర్యం మాకు తెలియచెప్పవా అని నీ జనులు నిన్నడుగగా, ఆ 2 తునకలను వారి సమక్షణను నీవు చేత పట్టుకొని వారితో ఇట్లనుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేర్లును వారి తోటి వారి పేర్లును నేను ఉంచితినో, యోసేపు అను ఆ తునకను యూదా వారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. ఇట్లుండగా వారికి ఇలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఏ ఏ అన్యజనులలో ఇశ్రాయేలీలు చెదిరిపోయిరో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి
వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారిక మీదట ఎన్నటికిని 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలుల పర్వతం మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికి ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన గాని తాము చేసి ఉన్న హేయక్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారిక మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడునై ఉందును. ఇక్కడికి ఈనాటి పాత నిబంధన పాఠం సరి. సువార్తల పాఠంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు ధ్యానించుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షాబలిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారివేయబడి ఎండిపోను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుడి యొక్క వాక్యం మన ఆత్మీయులంతా మీకు దీవించుగాక. సంగమంతా కూర్చుండవలసిందిగా మనం చేర్చున్నాము. ఇటు ప్రాతకాల దైవారాధనలో దేవుని యొక్క వాక్య సందేశం అందించగాను నూతన కల్ పాస్టర్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ ఎం దయానంద్ గురువులు మన మధ్య ఉండడం సంతోషము. వారికి మన యొక్క ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ డాక్టర్ టి భాస్కరయ్య గారి పక్షమున, సేవకుల పక్షమున, చేరవచ్చిన సంఘమంతటి పక్షమున వారికి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానమును, వందనములను తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్యమును వింటకు మన యొక్క హృదయములను సిద్ధం చేసుకుని లాగున
క్వైర్ వారిని స్తుతి ఆరాధనలో నడిపించవలసిందిగా మనవి చేస్తున్నాము. స్తుతి ఆరాధన పిదప మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ ఎం దయానంద్ గురువులను దేవుని యొక్క వాక్య సందేశం అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్ షీట్లో నుండి మొదటి పాట యేసునాథ రా రా రా, మా జీవనాథ రా రా రా. ఆ పిదప మూడవ పాట ఏ దుఃఖ్ హట్ జాయగా అనే ఈ పాటలతో ఈ పరిశుద్ధ ఆదివారం ఉదయకాలం ఆరాధనలో పాల్గొంటాం. మనమందరము మన ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఆత్మతోనూ సత్యంతోనూ స్తుతించి ఘనపరచుదాం. దైవజనుని ద్వారా పరిశుద్ధ వాక్యము వినబోయే ముందు పరిశుద్ధ వాక్యం గ్రహించలాగిన మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడాలని మనవి. जाएगा ये आंसू
దేవనామ సంకీర్తనం. మన యేసు స్వామికి దీని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి సంఘం అంతా కూడా కూర్చోవలసిందిగా మనవి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ప్రార్థించుకుందాము. పరిశుద్ధ దేవ, సర్వంతర్యామి, సర్వాధికారి, నీ పరిశుద్ధ ప్రశస్త శ్రేష్టకరమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనములు చెల్లిస్తుంటున్నాం దేవా. ఈ దినం నీ యొక్క ప్రియ సంఘముతో కలిసి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నేను నీకు వందనములు. దీనున్నైనటువంటి నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటిని నీ యొక్క బూరగా వాడుకొనుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములను తెలియజేస్తుంటున్నాను. ఇంత చక్కటి అవకాశం కలుగజేసినటువంటి దేవాది దేవునికి నేను వందనములు చెల్లిస్తుంటున్నాను. స్థానిక ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ డాక్టర్ భాస్కరయ్య గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తుంటున్నాను. డైసిస్లో సీనియర్ గురువులు, ఎవరు ఏ సమయంలో వెళ్ళినా సహాయం చేసేటువంటి మంచి మనసున్నటువంటి గురువులు, ఈ దినం మేము ఇక్కడికి రావడానికి చక్కటి అవకాశం కలుగజేసినందుకు మరొకసారి అయ్యగారుకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నా తరపున, మా సంఘం తరపున మేము తెలియజేస్తుంటున్నాం. అదేవిధంగా స్థానిక గురువులు ప్రకాశమయ్య గారికి, నా యొక్క మిత్రులు మరియు అయ్యగారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. అదేవిధంగా సుగంధరయ్య గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. సంతోష్ అయ్య గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. నా పేరు రెవరెండ్ ఎం దయానంద్. నేను నూతన్కల్ పాస్టేట్లో ప్రెస్బిటర్ ఇన్ఛార్జిగా సేవలు అందిస్తుంటున్నాను. నాతో పాటు మా సంఘ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ పార్సనేజ్ మరియు సండే స్కూల్ బిల్డింగ్ కడుతూ ఉన్నాం. మేము ఇక్కడికి డొనేషన్ కొరకు రావడం జరిగింది. సుమారుగా ఒక 18 లక్షల వరకు మా సంఘం, అది చాలా చిన్న సంఘం అయినా దాన్ని ఒక 2 ఫ్లోర్లు వేయడం జరిగింది. ఇంకా అంతకంటే ఎక్కువ చేయలేనటువంటి ఒక పరిస్థితుల్లో నేను అయ్యగారికి వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు అయ్యగారు పెద్ద మనసు చేసుకొని మాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అందును బట్టి అయ్యగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా సంఘ నాయకులు, సంఘ ఆఫీసర్స్, సంఘ పెద్దలందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను ఏసీటీసీలో ఉన్నప్పుడు రెగ్యులర్గా ఇక్కడికి వచ్చేటువంటి వాడిని. చాలామంది నాకు తెలిసినటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా పార్సనేజీ కొరకు కూడా సహాయం చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఈ సంఘము ఎన్నో సంఘాలను కడుతున్నటువంటి సంఘము, ఎన్నో సంఘాలకు సహాయం చేస్తున్నటువంటి సంఘము. అందును బట్టి మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, మరి ఈ దినము మనకు చక్కటి అంశాన్ని ధ్యానించడానికి దక్షిణ సంఘం మనకు ఏర్పరిచేటువంటి అంశము యూనిటీ సండే. అదేవిధంగా ద్రాక్షవల్లి మరియు తీగలు.
వైన్ అండ్ బ్రాంచెస్ అనే అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉంటున్నాం. ఐక్యత మానవ సమాజ జీవితంలో అత్యంత అవసరమైనటువంటిది. ఐక్యత ఒక మత సిద్ధాంతం కాదు. ఐక్యత ఒక జాతి శాసనం కాదు. ఐక్యత ఒక దేశ చట్టము కాదు. ఐక్యత జీవిత అనుభవంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. ఐక్యత ఒక అవసరం. ఐక్యత ఒక సామాజిక అవసరం. ఐక్యత ప్రగతికి సోపానం. ఏ కుటుంబం ఎదగాలి అన్నా, ఏ సమాజం వర్ధిల్లాలి అన్నా, ఏ జాతి, ఏ దేశం, ఏ వ్యవస్థ ప్రగతి సాధించాలన్నా ఐక్యతే మార్గం. ఐక్యమత్యంతో అందరూ కలిసి పనిచేస్తే తప్ప ప్రగతి సాధించలేం. ఐక్యత అన్నది పరస్పర సమిష్టి కృషితో సాధించగలిగే అద్భుత విజయం. స్నేహాలతో కలిగేటువంటిది కాదు. ఐక్యత ఒక నిబద్ధతతో, ఒక బాధ్యతతో, ఒక అంకిత భావంతో కలిసి నడుచుకునేటువంటిది ఈ జీవితంలో కలుగుతుంది, ఏర్పడుతూ ఉంటుంది. ఐక్యత అనేటువంటిది ఒక సమిష్టి కృషి. ఐక్యతకు మనం అందరం కలిసి కృషి చేయాలి. ఆ కృషి ద్వారానే ఐక్యతను సాధించాలి. ఐక్యతకు రెండు అంశాలు ప్రతిబంధకాలు. ఒకటి అహము, రెండోది స్వార్థం అన్నది. ఐక్యతను ఎప్పటికప్పుడు కూల్చి పడేసేటువంటిది ఈ దోషకారకాలు. ఎవరి మధ్యనైనా ఐక్యమత్యము దెబ్బతిన్నది అంటే, వారి ఐక్యతకు విఘాతము ఏర్పడుతుంది అంటే మేజర్గా రెండు రీజన్స్. అవేంటి అంటే అహము, స్వార్థము. మానవ జీవితంలో ఇవి లేనప్పుడు అందరూ కూడా సమిష్టిగా, సంతోషంగా, ఐక్యంగా జీవించగలుగుతూ ఉంటాం. ఐక్యత మనల్ని ఒక కట్టుగా, ఒక బలంగా, స్థిరంగా ఉంచేటువంటిది. అనైక్యత మనల్ని బలహీనులుగా చేసేటువంటిది. అంతేకాకుండా ఐక్యత ఈ ఆదివారంగా అనుబంధంగా ఇవ్వబడినటువంటి ఈ వాక్య భాగాలను ఆధారం చేసుకుంటూ ఐక్యత గురించి విశ్లేషించడానికి, నిర్వచించడానికి, వ్యాఖ్యానించడానికి, ఐక్యతను దేవుని ప్రత్యక్షతలో అవగాహన చేసుకోవడానికి మనమందరం కూడా ప్రయత్నము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఐక్యత మానవ జీవితాన్ని, సమాజ అభివృద్ధి కొరకు ఎంతో ఉపయోగపడుతూ ఉంది, దోహదపడుతూ ఉంటుంది. చదువుబడినటువంటి లేఖన భాగంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారి పితరులకు వాగ్దానం చేసినటువంటి దేశం కానాను దేశానికి మహా ఉద్యమంలా వారందరూ కూడా అక్కడికి కానాను దేశానికి, వాగ్దానం చేసినటువంటి దేశానికి వెళ్ళినటువంటి వారుగా ఉంటున్నారు. వారు సాధించి వాగ్దాత దేశంలో అడుగుపెట్టి వాగ్దాత దేశాన్ని స్వతంత్రించుకొని ఇది దేవుడు వాగ్దానం చేసిన దేశంగా వారు భావించి ఎంతో వారి గోత్రాలు వారిగా వారు వర్ధిల్లారు. వారు గోత్రాల వారిగా వారి భూభాగాలను పంపిణీ చేసుకొని గోత్రాల వారిగా వారి భూభాగాలను పంచుకొని ఎంతో సంతోషంగా, ఆనందంగా జీవించగలిగేటువంటి ఒక పరిస్థితి. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారికి 12 ప్రదేశాలని పంపిణీ చేసుకొని అంతరాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా, ఏ భేదాలు లేకుండా ఎంతో అభివృద్ధి చెందినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఐక్యతలో అంగీకారంతో ఇశ్రాయేలు
పనిచేసినటువంటి వారుగా ఉంటున్నారు. అంకిత భావంతో, వారి యొక్క మంచి అంగీకారంతో సుఖంగా సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. పౌలు మహారాజు, ప్రథమ రాజుగా, ప్రజలు కోరుకున్నటువంటి రాజుగా ఎన్నుకోబడ్డాడు. దావీదు మహారాజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజుగా ఆయన పరిపాలన సాగించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజుగా ఇశ్రాయేలు ప్రజలను ఒక మంచి పరిపాలన అందించేటువంటి వాడుగా దావీదు మహారాజు ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఒక దేశంగా, ఒక ప్రజగా స్థిరపడి తర్వాత వారు క్రమంగా ఓ పరిపాలన నియమంలోనికి రావడం జరిగింది. ఒక పరిపాలన కిందికి వచ్చిన తర్వాత వారికి ఒక రోజు, ఒక దేశం, ఒక జాతిగా ఉన్న ఆ రోజుల్లో వారు ఎంతోగానో అభివృద్ధి చెందినటువంటి వారుగా ఉంటున్నారు. దావీదు రాజు పరిపాలనిస్తున్నటువంటి రోజుల్లో ఒక ఘోరం, ఒక తప్పిదం, ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విభజనకు దారి తీసినటువంటి సందర్భాలు ఏంటిది? ఆ విభజన అంటే ఏ తారతమ్యాలు, ఏ భేదము లేనటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో, వారి గోత్రాల్లో దావీదు మహారాజు చేసినటువంటి ఆలోచన ఏంటంటే వారు జనాభా లెక్కలను చేయడం, ఇశ్రాయేలు ప్రజల గోత్రాలను లెక్కించడం, ఇశ్రాయేలు గోత్రాల వారిగా వారి లెక్కలు తీయమని రాజుగా ఆయన ఆదేశాలు ఇవ్వడం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ 2 సమూయేలు 24వ అధ్యాయంలో చక్కగా తెలియజేయడం జరిగింది. 9 నెలల 20 రోజుల పాటు దాను మొదలుకొని బేర్షాబా వరకు సంచరించి 12 గోత్రాల లెక్కలను వారు తీసుకొని వచ్చారు. రాజు ద్వారా ఆదేశింపబడినటువంటి ఆజ్ఞానుసారంగా దావీదు మహారాజు ఇశ్రాయేలు ప్రజల చక్కగా పరిపాలించినటువంటి రాజుగా, తొలి దైవ నిర్ణయపు రాజుగా ఉన్నటువంటి దావీదు మహారాజు చేసినటువంటి ఈ పొరపాటు ఎంతో సంతోషంగా, ఆనందంగా జీవిస్తున్నటువంటి ఆ ప్రజల మధ్యలో ఈ గోత్రాల వారిగా లెక్కలు తీయమన్నప్పుడు ఆ లెక్కల ద్వారా వచ్చినటువంటి దురాలోచన, లెక్కల ద్వారా తెలిసినటువంటి ఆ లెక్కల ద్వారా వారు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యలను మనం చూడగలుగుతుంటున్నాం. కానీ ఈ దురాలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఎవరు సలహాలు ఇచ్చిందో తెలియదు, కానీ దావీదు రాజు లెక్కలు తీయడం ద్వారా గోత్రాల వారిగా ఏ తారతమ్యాలు, వివక్షలు, అసమానతలు, విభజనలు, వ్యత్యాసాలు లేనటువంటి ఇశ్రాయేలు ప్రజలు మొదటిసారిగా వ్యత్యాసాలు రావడం జరిగింది. ఏంటి వ్యత్యాసాలంటే, నీ గోత్రం చిన్నగా ఉన్నది, నా గోత్రము ఎక్కువ అభివృద్ధి చెందింది. నీ గోత్రం వారు బలహీనుగా ఉన్నారు, నా గోత్రం వారు బలవంతులుగా ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని వాళ్ళారా, మానవ జీవితంలో ఒక చిన్న తప్పిదం, మానవ జీవితంలో ఒక చిన్న ఆలోచన కొన్ని సందర్భాల్లో ఈ ఐక్యత లేకుండా చేసేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఐక్యతకు విఘాతం కలిగించే విధంగా ఎన్నో సందర్భాలు ఉండగలుగుతుంటాయి. ఒకే రక్తమైనటువంటి, ఒకే గోత్రమైనటువంటి, ఒకే తండ్రికి పుట్టినటువంటి వీరందరూ కూడా విడిపోయారు. ఒకే జీవితాన్ని జీవించవలసినటువంటి వారు, సంతోషంగా ఉండవలసినటువంటి వారు, ఒకే కుటుంబంగా ఉన్నటువంటి వారు ఈ లెక్కలు తీయడం ద్వారా ఎవరికి వారు వేరైపోయారు. నీ గోత్రం బహుగా విస్తరించింది, నా గోత్రం చిన్నగా ఉంది. నీ గోత్రం బలంగా ఉన్నది, నా గోత్రం బలహీనంగా ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని వాళ్ళారా, ఈ లెక్కల ద్వారా ఎంతగానో వారు విడిపోయేటువంటి ఒక సందర్భాలు.
ఇదే 2 సమూయేలు 24వ అధ్యాయంలో దావీదు పరితపించినట్లుగా బైబిల్ వాక్యము మనకు బోధిస్తూ ఉంటుంది. అయ్యో, నేను చేసినటువంటి తప్పు ద్వారా, నేను చేసినటువంటి పొరపాటు ద్వారా ఎంతో ఆనందంగా ఉండవలసినటువంటి అన్నదమ్ములుగా సంతోషంగా జీవించవలసినటువంటి వారు, ఒకే రక్తమైనటువంటి వారందరూ కూడా అన్నదమ్ముల మధ్యలో విభేదాలు రావడానికి నేనే కారణమని ఆయన పరితపించినట్లుగా వాక్యము బోధిస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియ దీని వల్ల ఆయన చేసినటువంటి తప్పుల వల్ల అన్నదమ్ముల మధ్య విభజన విత్తనం పడింది. వారి కొడుకు సొలొమోను మహారాజు అయ్యాడు. సొలొమోను మహారాజు అనంతరము ఇశ్రాయేల్ 2 రాజ్యాలుగా విడిపోయింది. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. గోత్రాల వారిగా వారు విడిపోయినారు. మహాఘోరానికి ఒక చిన్న కారణం, మనసులో పుట్టే చిన్న ఆలోచన ఘోరానికి దారితీసినటువంటి సందర్భం. ఎప్పుడైతే వారు విడిపోయారో, ఎప్పుడైతే వారు బలహీనపడిపోయినారో, వారు బలంగా ఉండరు. చాలా సందర్భాల్లో మనం చూస్తుంటున్నాం, విడిపోతున్నామంటే చెడిపోతున్నామని గుర్తు. ఎప్పుడైతే వారు విడిపోయారో అప్పుడు వరకు బలహీనపడినటువంటి వారుగా ఉంటున్నారు. అప్పటిదాకా చూస్తున్నటువంటి శత్రు దేశాలు, చుట్టూన్నటువంటి ప్రజలు వీరు బలహీనపడగానే అనేక దేశాలు వారి మీద దండెత్తాయి. వారిని అనేక దేశాలు వారి మీద దాడి చేశాయి. ఆ గోత్రాల వారిగా యూదా వారు విడిపోయినటువంటి ఒక సందర్భంలో శత్రుదాడి చాలా సులభమైనటువంటిదిగా ఉంటున్నది. ఎప్పుడైతే మనం ఐక్యమత్యంగా ఉంటామో, ఒక యూనిటీగా మనం జీవించగలుగుతుంటామో, శత్రువు రావడానికి కూడా భయపడుతూ ఉంటారు. వారు చేసినటువంటి పొరపాటు ద్వారా బలహీనపడినటువంటి ఒక సందర్భంలో శత్రు దేశాలు వారి మీద దాడి చేశాయి. బానిసలుగా వెళ్ళాయి, బందీలుగా తీసుకుని వెళ్ళాయి. అనేకమైనటువంటి అనార్థాలకు వారు విడిపోవడమే కారణమైంది. అందుకే ప్రభునందు ప్రియ దేవుని వాళ్ళారా, మనము మన జీవితంలో దేవుడు ఐక్యత కోరుకునేటువంటి దేవుడు. అందుకే కీర్తనలో అంటాడు, సహోదరుల ఐక్యతగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనం ఐక్యతగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒకరోజు ఒక పెద్ద అడవిలో అనేక జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా సమకూడుకున్నాయట. ఈ అడవిలో ఉన్నటువంటి జంతువులు ఒక 2 చాలా చక్కగా పాట పాడగలుగుతూ ఉంటాయి, నాట్యం చేయగలుగుతూ ఉంటాయి. అదేంటంటే నెమలి, కోకిల. ఇవన్నీ కూడా చాలా చక్కగా పాట పాడుతూ నాట్యం చేస్తూ ఉంటుంటే దేనికి అదే విర్రవీగుతూ ఉన్నటువంటి ఒక సందర్భం. అయ్యో, నాకు చాలా చక్కగా పాటలొచ్చు, నేనే పాడగలుగుతా, నువ్వు నాకంటే తక్కువ అని ఈ కోకిల అనుకుంటే, నెమలు అనుకుంటుందట, నాలాంటి నాట్యం ఎవ్వరు కూడా చేయలేరు, నేనే చక్కగా నాట్యం చేయగలుగుతాను అని. ఇది ఎవరికి వారు నేనే గొప్ప అని చెప్పుకున్నటువంటి సందర్భంలో ఈ పక్షులన్నీ కూడా సమావేశమై, జంతువులన్నీ కూడా సమావేశమై, ఇది బాగలేదు, ఇట్లా మనం నీవు గొప్ప కాదు, కోకిల నువ్వు పాట పాడు, నెమలి నువ్వు నాట్యం చేయి. అప్పుడు ఎంత చూడముచ్చటగా, ఎంత అందంగా, ఎంత సంతోషంగా ఉంటుందో కదా. ప్రభునందు ప్రియ దేవుని వాళ్ళారా, ఐక్యత మనల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తూ ఉంటుంది. ఐక్యత మనల్ని సంతోషంగా, ఆనందంగా జీవించడానికి సహాయపడుతూ ఉంటుంది. ఈ సందర్భంలో చదువుబడినటువంటి లేఖన భాగంలో తెలియజేసిన విధంగా ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. ఒక కర్ర తునుకను తీసుకొని దాని మీద ఇశ్రాయేలు వారదనియు
యూదా వారిదనియు పేర్లు రాయము. ఇస్రాయేల్ వారిదనియు యూదా వారిదనియు పేర్లు రాయము. ఆ రెండు కర్ర తునకలను ఏకం చేసి వారు చూపించినప్పుడు వారు ఏకమైన తునకగా కనబడతారు. అందుకు దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటిదంటే, మనమందరము ఐక్యంగా, మనమందరము సంతోషంగా, మనమందరము ఒకే భావము ఒకే ఆలోచనతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినం చాలామంది ఈ ఐక్యతకు దూరం చేసుకునేటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే హెజ్కేలు ప్రవక్తకు దేవుడు దర్శనం అయి ఎక్కడెక్కడైతే ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయారో, ఏ గోత్రం వాళ్ళు విడిపోయారో వాళ్ళందరినీ ఏకం చేయి, వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు, నా వారుగా ఉంటారు, నా ప్రజలుగా జీవిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియ దేని వాళ్ళరా, ఈ దినం మనమందరము ఐక్యంగా జీవించేటువంటి వారంగా మనం ఉండాలి. ఐక్యత కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. దేవుడు విడిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఒక జనాంగంగా చేస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు, ఇక మీరు సంతోషంగా ఆనందంగా జీవిస్తారని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు, మనం మా జీవితంలో ఐక్యంగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. అదేవిధంగా సువార్తల పాఠంలో మనం చూస్తున్నాం, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ప్రభునందు ప్రియ దేవుని వాళ్ళరా, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఎవరైతే దేవునిలో ఉంటారో, ఎవరైతే దేవునిలో జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవునిలో ఉంటారో ఆయన వారిని బహుగా ఫలింపచేసేటువంటి వాడుగా ఉంటాడు. నేను నిజమైన ద్రాక్షావళిని. ప్రభునందు ప్రియ దేవుని వాళ్ళరా, దేవుడు చక్కగా తెలియజేస్తున్నటువంటి మాట, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. కిందికి చూస్తే దేవుడు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుడు నిజమైన ద్రాక్షవల్లి. మనమందరం ఆయన తీగలుగా జీవించగలుగుతుంటున్నాం. ఆయనలో ఉంటేనే మనం ఫలించగలుగుతుంటాం. ఆయనలో లేకపోతే మనం ఫలించలేం. కొన్ని సందర్భాల్లో మనకు తీగలంటే ఇప్పుడు ఎక్కువగా తెలియదు కానీ ఈ గ్రామాల్లోనైతే ఈ సోర తీగలు, చిక్కుడు తీగలు ఉంటాయి. అవి చాలా అక్కడక్కడ పందిళ్ళ పైన పారుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఏదైనా తీగ కట్ చేసి ఉంటే అదంతా కూడా ఎండిపోతూ ఉంటుంది. మన జీవితంలో యేసు క్రీస్తు ప్రభువులో మనం లేకపోతే మనము ఎండిపోయినటువంటి వారమే. యేసు క్రీస్తు ప్రభులో లేకపోతే మన జీవితాలు ఎండిపోయినటువంటివిగా ఉంటాయి. ఫలింపవు. ఫలించాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వదింపబడాలంటే, దీవింపబడాలంటే ఆయనలో నిలిచి ఉంటేనే తప్ప మనంతటలా మనము ఫలించలేనటువంటి ఒక పరిస్థితి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ దినం మనం ఏ విధంగా ఉన్నాం? మనం ఈ దినం దేవునిలో ఉంటూ ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతుంటున్నామా? దేవునిలో ఉంటూ మన జీవితాలు ఆయనకు సమర్పించుకోగలుగుతుంటున్నామా? ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. అది ఎండిపోయినటువంటి తీగ బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుతూ ఉంటుంది. దేవుడు మనకు ఒక మంచి ఆధిక్యత, మంచి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు. దేవునిలో మనము ఐక్యంగా ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. దేవునిలో మనము ఐక్యంగా జీవించేటువంటి వారంగా మనం ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. మనం పత్రికల పాఠం చదవలే కానీ అక్కడ చాలా చక్కగా అంటాడు, మీరు నా శరీరమైన అనేక అవయవాలు మీరు.
కొన్ని సందర్భాల్లో ఈ శరీరంతో నాకేం పని అని గుండె ఆగితే జీవించగలుగుతామా? ప్రాణంతో ఉండగలుగుతామా? చేతులు తప్పు చేశాయి, కాళ్ళలో నాకేం పనిలే, నేను నడవలేను అంటే మన జీవితం ముందు కొనసాగుతూ ఉంటుందా? చాలా చక్కగా అనేక ఉదాహరణలు దేవుడి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని వాళ్ళ మనం ఈ దినము దేవుని బిడ్డలుగా ఆయన ఐక్యతలో కొనసాగేటువంటి వారంగా, ఐక్యతలో జీవించేటువంటి వారంగా, మళ్ళీ మనము దేవునికి సమర్పించుకునేటువంటి వారంగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి మనందరినీ ఐక్యపరిచినటువంటి దేవుడు, మనందరినీ ఏకం చేసినటువంటి దేవుడు, మనందరికీ ఆ గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. ఆ సిలువలో ఆయన రక్తం చిందించకపోతే మన పాపానికి విమోచన లేదు, ప్రాయశ్చిత్తము లేదు. అందుకే మనము ఈ దినం ఒక ఐక్యంగా జీవించేటువంటి వారంగా, ఐక్యతగా ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. అయ్యో నేను గొప్ప అని కాదు, దేవునిలో మనం అందరము సమానమే. గొప్పవారి కొరకే ఆయన రక్తాన్ని చిందించలేదు, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొరకు ఆయన రక్తాన్ని చిందించినటువంటి దేవుడు. కాబట్టి దేవుని కొరకు మనము జీవిస్తూ ఆయనలో ఫలించేటువంటి వారంగా మనం ఉండాలి, ఆయనలో అభివృద్ధి చెందేటువంటి వారంగా మనం ఉండాలి. ఒకటి మనం జ్ఞాపకం చేసుకోలేదంటే ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. సమస్తము దేవుడే చేసేటువంటి దేవుడు. కాబట్టి అటువంటి ఐక్యత కలిగి ఉండడానికి దేవుడు తన కృపను తన సహాయాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. మరొకసారి చక్కటి అవకాశం కలుగజేసినటువంటి రెవరెండ్ డాక్టర్ భాస్కర్ అయ్య గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. ఇంత చక్కటి అవకాశం కలుగజేశాడు, మీ అందరితో వాక్యాన్ని ధ్యానించడానికి కృపను దయచేశాడు. మరొకసారి స్థానిక సంఘానికి, సంఘ నాయకులకు నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రేమైన వాళ్ళారా, ఈ పరిశుద్ధ దినం యూనిటీ సండేగా మన దక్షిణ ఇండియా సంఘం తలస్తూ ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో మన మధ్యలో రెవరెండ్ దయానంద్ అయ్య గారు ఉండి చక్కని దైవవాక్య సందేశం వారు అందించినందుకు వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈజ్ ఆల్సో వెరీ సీనియర్ పాస్టర్ అండ్ మెదక్ కెథీడ్రల్లో చాలా సంవత్సరాలు వర్జర్గా పనిచేసి సేవలు అందించినారు. మరి ప్రస్తుతం ప్రెస్బిటర్ ఇన్ఛార్జిగా నూతన్కల్ సంఘంలో పాస్టరేట్లో వారు సేవలు అందిస్తున్నారు. మా స్థానిక సంఘ నాయకులు, నూతన్కల్ పాస్టరేట్ ఆఫీస్ బేరర్స్ అండ్ వచ్చినటువంటి ప్రతినిధులందరికీ మనందరి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం. అక్కడ నిర్మించబడుచున్న పార్సనేజ్ కొరకు, ఆ డొనేషన్స్ కొరకు అని మన మధ్యలోనికి వచ్చినారు. మరి ప్రాముఖ్యంగా యూనిటీ అనే విషయంలో చక్కగా వారు మనకు వివరణ ఇచ్చినారు. కానీ ఒక్కటే మర్చిపోని విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే తీగ ద్రాక్షవల్లిలో ఉండాలి, మనము యేసు ప్రభువులో ఉండాలి. యేసు ప్రభువులో ఉంటేనే మనం ఫలిస్తాం. ఇఫ్ యు ఆర్ విత్ జీసస్ క్రైస్ట్ యూ విల్ లీడ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇఫ్ యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ మీ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. గనక బీ విత్ జీసస్ క్రైస్ట్, ప్రభువుతో ఉండండి. యోహాను సువార్తలో మనకు చదవబడ్డ పాఠ్య భాగంలో ఒకటే మాట అంటాడు ప్రభు, ఏమని? మీరు నాయందు ఉండాలా, నా మాటలు మీ యందు ఉండాలా. సీక్వెన్స్ మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు. మీ యందు నా మాటలు అన్నాడు. ఆయన మాటలు ఎక్కడున్నాయి?
యేసయ్య మాటలు ఎక్కడున్నాయి? దేవుని వాక్యంలో ఉన్నాయి. సో వాక్యానుసారం మీరు జీవించండి అని బోధన. మీరు వాక్యానుసారం జీవించినప్పుడు నా మాటలు మీ యందు ఉన్నట్టు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుని పోలి ఉండడం అంటే దేవుని వాక్యానుసారం జీవించినప్పుడు ప్రభువుతో మనం ఐక్యం కలిగి ఉండడం. ఫస్ట్ థింగ్, వెదర్ యు ఆర్ విత్ గాడ్ ఆర్ నాట్ అనేది ఆలోచన చేయాలి. మనం వెనకకు చూస్తే మస్తు బలంగా ఉంటుంది. ఇంతమంది ఉన్నారు కదా, చాలామంది యూనిటీతో మేమందరం ఉన్నాం కనుక వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనుకుంటాం. కాదు, మొట్టమొదట దేవునితో ఐక్యపరచబడాలి. రెండవది వీళ్ళందరినీ దేవుడిని దగ్గర తీసుకొచ్చేస్తాడు. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, ఆల్ పీపుల్ విల్ ఫాలో యూ. గనక దేవుని వాక్యానికి దూరంగా ఉంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాం. గనక దేవునిలో మనం ఐక్యత కలిగి ఉన్నప్పుడు బలంగా ఉండాలని మనకు దేవుని వాక్యంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించడం. అందుకే బల్లలో పాలు పొందుతాం. ప్రభు బల్ల మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది, సమాధానం కలిగి ఆయన బల్లను సమీపించుడి అని ఆహ్వానిస్తాం. కనుక ఈ ఐక్యత దినమున మరి దేవునితో మనం ఐక్యపరచబడే విధం, రెండవది మన పొరుగువారిని ప్రేమించే విధం. అందుకే బైబిల్ గ్రంథంలో 2 ఆజ్ఞలు ఉంటాయి. ఒకటి దేవుని ప్రేమించు, రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. దేవాభిమానం, దేశాభిమానం కలిగి జీవించడం. మరి యూనిటీ సండే దినమున మరి దయానందయ్య గారు మన మధ్యలోనికి రావడం, మరి వారితో కూడా దేవుడు మనకిచ్చిన యూనిటీ కదా, ఐక్యత కొరకు వారికి మనం ప్రత్యేకమైన వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. దేవుడు ఇంకా వారిని గొప్పగా దీవించాలని మనందరి పక్షాన నూతన్కల్ పాస్టర్ ప్రతినిధులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం విన్నటువంటి మనందరం లేచి నిలువబడి ఉండి అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్పడం ద్వారా ప్రభులో మన విశ్వాసమును బలపరుచుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యాగు మరియా గర్భమున ధరింపబడి ఆమె పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యలోకముకు దిగిన. 3వ దినమున చనిపోయిన వారిని తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తుల తండ్రి అయిన దేవుని కూర్చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చకు అక్కడ నేను వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చుండవలసిందిగా మనవి చేస్తున్నాము. ఈ సమయంలో సంఘ ప్రకటనలు చదివి వినిపించబడును. మరి యొక్క ఆదివారము దేవుని ఆలయంలో మనం చేరుకొని ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడిచ్చినటువంటి కృప కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. ఈ పరిశుద్ధ ఆదివారమున ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ మరియు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ ఆరాధనలో పాల్గొంటున్న వారందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేయుచున్నాను. మొదటిసారి ఈ ఆరాధనలో పాల్గొనుచున్న భక్తులకు మన సంఘ కాపరి పక్షమున ప్రేమతో ఆహ్వానం తెలియజేయుచున్నాను. సంఘ ప్రకటనలు దయచేసి గమనించవలసిందిగా మనవి. ఈ పరిశుద్ధ ఆదివారంకైన అంశము ఐక్య ఆదివారము, ద్రాక్షావల్లి మరియు తీగలు, యూనిటీ సండే, వైన్ అండ్ బ్రాంచెస్ అనే అంశంపై
పరిశుద్ధ వాక్యములో బోధించి ఆత్మీయంగా మనందరినీ బలపరిచిన నూతన్కల్ పాస్టరేట్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గారైన రెవరెండ్ ఎం దయానందయ్య గారికి, మన ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గారైన రెవరెండ్ డాక్టర్ టి భాస్కరయ్య గారి పక్షమున, సేవకుల పక్షమున, సంఘమందరి పక్షమున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు నిండు వందనములు తెలియజేయుచున్నాను. ఈ ఆరాధన నడిపిస్తున్న రెవరెండ్ పి సుగంధరయ్య గారికి నిండు వందనాలు తెలియజేయుచున్నాను. గత వారము సంఘం అర్పించినటువంటి కానుకల వివరములు ఈ విధంగా ఉన్నవి. ఉదయం 6:30 గంటల ఆరాధనలో 2,05,327 రూపాయలు, 9:30 గంటల ఆరాధనలో 4,46,979 రూపాయలు, మరి 2 ఆరాధనలో వచ్చినటువంటి హార్వెస్ట్ కలెక్షన్స్ 13,300 రూపాయలు, యూత్ ఫెలోషిప్ కొరకై 640 రూపాయలు, సిఎస్ఐ అన్నమ్మ మెమోరియల్ చర్చ్ లాల్ దర్వాజా నుండి 32,808 రూపాయలు, సుల్తాన్ బజార్ చర్చ్ నుండి 5,640 రూపాయలు, మెన్స్ ఫెలోషిప్ నుండి 2,010 రూపాయలు, ఉమెన్స్ ఫెలోషిప్ నుండి 2,010 రూపాయలు, మెగా చర్చ్ నుండి 2,000 రూపాయలు, 12/12 ఆఫరింగ్స్ 2,500 రూపాయలు, మెమోరియల్ సర్వీసెస్ ద్వారా 2,000 రూపాయలు. ఈ రీతిగా గత వారము దేవుని సేవ కొరకు అర్పించినటువంటి కానుకల మొత్తము 7,13,204 రూపాయలు మాత్రమే. రూపీస్ 7,13,204 ఓన్లీ. ఈ ఉదయం 9:30 గంటల ఆరాధనలో రెవరెండ్ ఆషర్ నోవా గారును, సాయంత్రం 6:30 గంటల ఇంగ్లీష్ ఆరాధనలో డాక్టర్ విద్యాశ్రవంతి ఉదయ్ కుమార్ గారును, సాయంత్రం 7 గంటల వెస్లీబాగ్ చర్చ్ నందు పాస్టర్ దయాకర్ గారును, సిఎస్ఐ అన్నమ్మ మెమోరియల్ చర్చ్ లాల్ దర్వాజా నందు మిస్టర్ నైని ప్రేమ్ కుమార్ గారు వాక్యోపదేశం చేయనై ఉన్నారు. వచ్చే బుధవారము నవంబర్ 12వ తారీఖు ఉదయం 6:30 గంటల హోలీ కమ్యూనియన్ సిఎస్ఐ సుల్తాన్ బజార్ చర్చ్ ఆరాధన యందు రెవరెండ్ పి సుగంధరయ్య గారు వాక్యోపదేశం చేయనై ఉన్నారు. మధ్యాహ్నము ఫీడింగ్ ఫర్ పోర్ స్పాన్సర్డ్ ఇన్ లవింగ్ మెమోరీ ఆఫ్ లేట్ మిస్టర్ యాసా వినయ్ సాగర్, స్పాన్సర్డ్ బై వారి సతీమణి మిసెస్ యాసా గ్రేస్ వినయ్ సాగర్ అండ్ ఫ్యామిలీ. ఈ కుటుంబమునకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. యేసు ప్రభు ఈ కుటుంబంను నిండుగా దీవించాలని ప్రార్థిస్తున్నాం. అదే రోజు సాయంత్రం 7 గంటలకు మెన్స్ ఫెలోషిప్ సిఎస్ఐ సుల్తాన్ బజార్ చర్చ్ నందు జరిపింపబడును. వచ్చే గురువారము నవంబర్ 13వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకు ఉమెన్స్ ఫెలోషిప్ మీటింగ్ మన ఆలయంలో జరిపింపబడును. సాయంత్రం సెయింట్ పాల్స్ కాంగ్రిగేషన్ బడంపేట్ నందు రెవరెండ్ పి ప్రకాశమయ్య గారు వాక్యోపదేశం చేయనై ఉన్నారు. వచ్చే శుక్రవారము నవంబర్ 14th ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు మన ఆలయంలో జరిపింపబడును. వచ్చే శనివారము నవంబర్ 15వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకు క్వైర్ ప్రాక్టీస్ మరియు యూత్ ఫెలోషిప్ మీటింగ్ మన ఆలయంలో జరిపింపబడును. ప్రతి ఆదివారము సండే స్కూల్ ఉదయం 9:30 గంటలకు మన ఆలయంలో జరిపింపబడును.